హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయతో ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, సొరకాయలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన బాడీకి చాలా మంచిది. కాబట్టి రెగ్యులర్గా కర్రీ తినలేం కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకుందాం. నేను సొరకాయ రొట్టెల్ని రెడీ చేస్తున్నాను. అది చాలా సింపుల్గా ఎవరైనా చేయొచ్చండి. అంత ఈజీగా మీకు చూపించేస్తాను. సొరకాయని ఈ సమ్మర్లో ఎక్కువ తినడానికి ట్రై చేయండి. దానికోసం మిక్సీ జార్ తీసుకొని, నేనైతే ఒక ఫుల్ సొరకాయ తీసుకుంటున్నాను కాబట్టి ఒక 10-15 వరకు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. అలాగే కరివేపాకు ఒక గుప్పెడంత తీసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర ఒక 2 చెంచాల వరకు తీసుకోండి. పసుపు కొంచెం, మూత పెట్టేసి సన్నం పేస్ట్ లాగా చేసేసుకోండి. చూడండి, ఇలా అయిపోవాలి. కొంచెం కచ్చపక్కగా ఉన్నా పర్లేదు. తర్వాత ఒక బౌల్ తీసుకొని సొరకాయది పైన పొట్టు తీసేసి నేను ఇలా తురిమి పెట్టుకున్నానండి. ఫుల్గా 1 సొరకాయ తీసుకున్నాను నేను. మీరు కావాలంటే సగమైనా మీకు నచ్చినంత తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేయండి. ఇప్పుడు గోధుమ పిండి 1 కప్పు, నాకు సొరకాయ తురుము ఒక 3 కప్స్ వరకు వచ్చిందండి. బియ్యం పిండి 1 కప్పు, జొన్న పిండి 1.5 కప్పు వరకు తీసుకోండి. నేను జొన్నపిండి క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నా. శనగపిండి 1 కప్పు. ఇప్పుడు మన రుచికి సరిపోయేటంత సాల్ట్ వేసుకోండి. 1.5 చెంచా వరకు పడుతుంది. మీరు సాల్ట్ వేసినాక టేస్ట్ చూసైనా మళ్ళీ వేసుకోవచ్చండి. ఒక 2 చెంచాల వరకు నువ్వులు వేసుకోండి. వేయించిన నువ్వులైనా పర్లేదు, పచ్చి అయినా పర్లేదు, ఏవైనా వేసుకోండి. ఇందులో వాటర్ మాత్రం ఏం యాడ్ చేయకండి. మన సొరకాయలోని వాటరే ఈ పిండి తడపడానికి సరిపోతాయండి. వాటర్ అసలు యూజ్ చేయకండి. ఫస్ట్ కొంచెం గట్టిగా అనిపించినా మనం తడుపుతుంటే మెత్తగానే అయిపోతుంది కాబట్టి వాటర్ వేయకండి. కావాలంటే మీరు ఇంట్లోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి దీంట్లోకి. ఇప్పుడు పిండి ముద్దలాగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, నేనైతే వాటర్ ఏం వేయలేదండి. ఇలా వచ్చేస్తుంది మనకి పిండి ముద్దలాగా. చూసారు కదా, మనం గోధుమ పిండి బియ్యం పిండి కూడా వేసాం కదా, కొంచెం జిగిలాగానే వచ్చేస్తుంది. రొట్టె కూడా మనకి ఏం బిచ్చుకపోకుండా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడిపేసేయండి. క్లాత్ని కూడా తడుపుకోండి. చేతికి కొంచెం వాటర్ అంటించుకొని ఇలా కావాల్సినంత పిండి ముద్దను తీసుకొని ఇలా రొట్టెలాగా ప్రిపేర్ చేసుకుందాం. చేత్తో ఇలా వాటర్ అంటించుకుంటూ ప్రెస్ చేయండి. అలా అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దానిపైన కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. ఇప్పుడు మనం క్లాత్తో సహా అలాగే పెనం పైన ఇలా వేసేసి క్లాత్ని తీసేసేయండి. అలా అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. చేతి పైనకి తీసుకుంటే చేతికి అతుక్కునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి క్లాత్ తోటే వేసేసేయండి. ఇప్పుడు సైడ్స్కి కొంచెం కొంచెంగా ఆయిల్ని వేసుకుంటూ 2 వైపులా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూడండి, ఇలా ఆయిల్ వేసేసి 2 వైపులా వేయించుకోండి. మిగతా వాటన్నిటినీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి. ఈ రోటిని కాలిన తర్వాత టర్న్ చేసే వీడియో మిస్ అయిందండి. మీరు 2 వైపులా మంచిగా కాల్చుకోండి. తర్వాత చూస్తున్నాను చూడండి, ఇలా ప్రిపేర్ అవుతాయి మనకి రోటీస్ అనేటివి. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ రోటీలు రెడీ అయిపోయాయండి. మనం దీనికి రైతాతో ప్రిపేర్ చేసి తింటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. డైరెక్ట్ ఇలా కూడా తినొచ్చు, రైతాతో కూడా తినొచ్చు. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.